ప్రయోగించాడు. భీముడు విక్రమానికి శల్యుడు భరించలేక కింద పడిపోయాడు. అర్జునుడితో యుద్ధానికి కర్ణుడు ముందుకొచ్చాడు. ఇద్దరి మధ్య బాణయుద్ధం జరిగిన అర్జునుడి నిపుణతను చూసి కర్ణుడు ఆశ్చర్యపోయాడు. అతడు ఎవరనేది అర్థం కాక తనలో తానే అనుకుంటున్నాడు, ఇంత బాణప్రయోగం శక్తి ఉన్నవాడిని నేను ఎప్పుడూ చూడలేదు. ఇతడు శివుడా, పరశురాముడా, లేక అర్జునుడేనా? ఆ తరువాత కర్ణుడు వెనక్కి తగ్గాడు. బ్రాహ్మణుడితో యుద్ధం చేయలేను అని చెప్పి మౌనంగా నిష్క్రమించాడు. ఈ విధంగా అర్జునుడి శౌర్యం చూసిన వారు ఇతడు కుంతిపుత్రుడే అయి ఉండాలి అని భావించారు. అలాగే భీముడు మల్ల యుద్ధాన్ని చూసి ఇతడు భీముడే అని అనుమానించసాగారు. అంతలోనే అక్కడికి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దుర్యోధనుని శాంతింపజేస్తూ, ఈ బ్రాహ్మణుడు ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నించొద్దు. అతను అసాధారణుడు. అతని గుణగణాలు కాలానుగుణంగా వెలుగులోకి వస్తాయి అని అంటాడు. ఇంతటితో అక్కడ ఉద్వేగం ముగిసింది. పాండవులు ద్రౌపదిని తీసుకుని సాధారణ బ్రాహ్మణుగా తన ఇంటికి వెళ్ళారు. అప్పటికే ఇంట్లో కుంతీదేవి ఎంతో ఆతురతగా